NSY ప్రెసిడెంట్ వారి బృందంతో వారు సిద్దిపేట హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్టల్ని కూడా వారు సందర్శించి వస్తారు. నాతో పాటు ఇప్పుడు నా లెఫ్ట్ కూర్చుంది NSY రిప్రజెంటేటివ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అభిజిత్, అలాగే రైట్ లో మన జనరల్ సెక్రటరీ గారు జగదీష్ గారు చూడడం జరిగింది. మరి ఈ విషయం చిన్నది అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఎన్నో ప్రాణాలతో చెలగాటమాడినటువంటి విషయంగా ఉంది. మనకు తెలిసిందే హాస్టల్స్ అనేది ఆ కాలం నుంచి ఉన్నాయి. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ అండ్ మైనారిటీ హాస్టల్స్ కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా మైనారిటీ బాలికల హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్, మైనారిటీ హాస్టల్స్ కూడా రావడం. సిద్దిపేట ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఒక పవర్ఫుల్ టిఆర్ఎస్ మినిస్టర్ ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అవ్వడం. సిద్దిపేట అయిన ప్రాంతం, ఆయన ఎక్కడ ఎన్నోసార్లు అక్కడికి గెలిచి చుట్టుకుంటున్నారు. మరి అలాంటి పవర్ఫుల్ మినిస్టర్ ఉన్న దగ్గర ఇలాంటి ఒక సంఘటన జరగడం చాలా బాగా. అక్కడ ఏం జరిగింది? హాస్టల్స్ లో పిల్లల్ని ఎందుకు పెడతారు? పేరెంట్స్ ఆర్థికంగా వారికి ఒక సత్తా లేదు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని ఆ హాస్టల్స్ లో పెట్టి చదివించాల్సిన అవసరం. ఆ విధంగానే ఈ హాస్టల్లో కూడా మైనారిటీస్ కి చెందినటువంటి, ముస్లిం మైనారిటీస్ కి చెందినటువంటి బాలికల హాస్టల్లో బ్యాక్వర్డ్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ వాళ్ళని పెట్టడం జరిగింది. మరి అక్కడ వారు ఉన్నటువంటి సిబ్బందిపై ఎంతో నమ్మకంతో, ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో పెట్టించారు. కానీ వాళ్ళ పిల్లలకి ఇలాంటి ప్రాణ అపాయ స్థితి వస్తుందని మాత్రం వాళ్ళు కూడా అనుకో. ఏం జరిగింది? 26 ఈవినింగ్, సండే ఈవినింగ్ ఆ పిల్లలకి ఎలాంటి భోజనం పెట్టారంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళని అప్పటిపై సస్పెండ్ చేసి పడేయాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం సండే అని చికెన్ కుక్ చేశారు. ఆ చికెన్ సూప్ మిగిలితే అదే సూపు, ప్లీజ్ ఈ చిన్న విషయాలే ముఖ్యమైన విషయాలు మన ప్రాణాలు ఇది సమస్యలో. ఆ సూప్ లో రాత్రి భోజనానికి వంకాయ వేసి అది పూర్తిగా కంటామినేట్ అయినటువంటి ఫుడ్ ను బ్యాక్టీరియా వచ్చేసింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది అందులోకి. అదే ఫుడ్ ఆ పిల్లలకి రాత్రి భోజనంగా పెట్టడం జరిగింది. దీనికి ఎలా వాళ్ళకి అక్కడ ర్యాషన్స్ స్పెషల్ గా ఇస్తున్నారు. దీనికి వరకైనా అక్కడ వంట వారు అంత జరుగుతుంది, వంట వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అసలు విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఖండించేది ఏమంటే, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఉంటుంది. అండ్ యాజ్ పర్ ద లా ఫుడ్ టేస్టింగ్ అనేది ఉంటుంది. ఎంతమంది వందలాది పిల్లల ప్రాణాలతో ఆటలాడే బదులు అక్కడ there is a system by which అక్కడ వార్డెన్ టేస్ట్ చేయాలి ఆ ఫుడ్, అక్కడ ప్రిన్సిపల్ కూడా టేస్ట్ చేయాలి. చేసి ఒక 15-20 నిమిషాలు కూడా దాని ఏమైనా రియాక్షన్ ఉంటుందా అని కూడా చూడాలి. ఈ కేసు అవేవి జరగలేదు. మధ్యాహ్నం మిగిలిపోయింది. ఏదో వాళ్ళ సొంత ఇంటి నుంచి సొంత డబ్బు పెట్టి చేసేటట్టుగా పిల్లల బతుకుల్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళకి అదే దాంట్లో వంకాయలు వండి పెట్టడం అంటే అక్కడ ఎంత అరాచకంగా, ఎంత నిర్లక్ష్యంగా జరుగుతోంది మీరు అర్థం చేస్తారు. వాళ్ళ పిల్లల జీవితాలతో సండే నైట్ నుంచి వాళ్ళు నెక్స్ట్ డే వరకు సండేనే, సాటర్డే ఇదంతా జరిగితే సాటర్డే సండే అంతా వాళ్ళు సిక్ గా ఉంటే ఈ ఒక విషయం బయటికి పొక్కకుండా, బయటికి తెలిసి రాకుండా దాచి ఏదో ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఏం ఫస్ట్ ఎయిడ్ ఇస్తారండి? ఏదో యాంటీబయాటిక్స్ వాళ్ళ చేతిలో ఉండింది ఇచ్చుంటారు. సాటర్డే నైట్ జరిగింది. సండే అంతా అయిన తర్వాత మండే నైట్ కి వీళ్ళని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చారు హాస్పిటల్కి. తప్పు తీసుకొచ్చారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఆ పిల్లల్ని తెచ్చిన తర్వాత సీరియస్ కండిషన్ అయిపోయిందండి. ఫుడ్ పాయిజనింగ్ ఒకసారి ఎంత సివియర్ గా ఉంటుందంటే ప్రాణాలు కూడా పోతాయి. యాజ్ అ డాక్టర్ అండ్ టాకింగ్ ఆ ఫుడ్ పాయిజనింగ్ మీద దాని ఎంత అది ఇంటెన్స్ గా ఉంది, దాని ఇంటెన్సిటీ బట్టి మనకు ప్రాణాపాయం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ పిల్లలకి ఆ ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇచ్చారో, ఫస్ట్ ఎయిడ్ అని అంటారు దాన్ని. యాక్చువల్గా ఇమీడియట్ ఏమో ఏమైనా మందులు ఇచ్చింటారేమో, యాంటీబయాటిక్
ఇచ్చారు ఏమన్నా తెలియదు. నోబడి నోస్. ఆర్ఎంఓ కూడా తెలియదు. ఇందాక ఆర్ఎంఓతో మాట్లాడతాం. మరి వచ్చిన తర్వాత పిల్లలకి బాగా సివియర్ కండిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటర్వీనస్ ఫ్లూయిడ్స్ పెట్టి ఇంటర్వీనస్ మెడికేషన్ ఇచ్చి వాళ్ళని ఇంతవరకు వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు. ఈ రోజు 2 గంటల మధ్యాహ్నానికి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే కేసు వాస్ వెరీ ద కండిషన్ ఆఫ్ చిల్డ్రన్ వాస్ వెరీ వెరీ సీరియస్. సాటర్డే నైట్, సండే నైట్, మండే నైట్, ట్యూస్డే నైట్, వెడ్నెస్డే till 2 PM 5 days వరకు పిల్లలు అక్కడే ఉన్నారంటే అది ఎంత సివియర్ ఫుడ్ పాయిజనింగ్ అయింది మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రోజంతా తల్లిదండ్రులకు చెప్పలేదు, మరుసటి రోజు తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు రెండేళ్ళు ఎత్తేసి ఆ పిల్లలు ఇలా చేశారు, మాకు ఎందుకు చెప్పలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. ఇది కొద్దిగా పట్టించుకోకపోవడం, మానిటరింగ్ లేదు. మానిటరింగ్ అనేది ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఈ ఒక్క మైనారిటీ హాస్టలే కాదు, అన్ని హాస్టల్స్ గురించి మాట్లాడుతాము. మొన్ననే జోగులాంబ గద్వాల్లో కూడా 65 మంది పిల్లలకి సివియర్ ఫుడ్ పాయిజనింగ్ అయింది. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని రావు. బట్ ఏ హాస్టల్ కానీ ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఏ కులం నుంచి వచ్చినా ఏ మతం నుంచి వచ్చినా వాళ్ళు అక్కడ ఉంటారు. పిల్లలని అలా ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి సాకి అర్హత లేకుండా, వాళ్ళకి స్తోమత లేకుండా, అర్హత కాదు స్తోమత లేకుండా ఫైనాన్షియలీ వీక్ ఉన్నారు కాబట్టి పిల్లల్ని పెట్టి చదివించాలని ఒక మంచి ఉద్దేశంతో బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఎస్సీ ఎస్టీల పిల్లల్ని అక్కడ చదివిస్తారు. ఒకవేళ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోతే ఈ కేసు బయటకు వచ్చి హరీష్ రావు గారు హెల్త్ మినిస్టరు, హెల్త్ మినిస్టర్ అక్కడ ప్రాంత ఎమ్మెల్యే అన్న భయం అన్నా లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? ఆయన ఆర్డర్ చేశారు, హాస్టల్కి వెళ్ళి పిల్లలు అడగలేదు ఏమైంది, హాస్పిటల్కి వెళ్ళి అడగలేదు. నాకు తెలిసినంత వరకు he has only instructed to take disciplinary action ఉన్నది. డిసిప్లినరీ యాక్షన్ 5 రోజుల వరకు ఇంకేం లేదు. వాట్ డిసిప్లినరీ యాక్షన్ ఆలేదు. కొన్ని చోట్ల అయితే ఇక్కడైతే టీచింగ్ హాస్పిటల్ అని పెట్టేసుకున్నారు. టీచింగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, పిల్లలు ఈ రోజు వరకు ఉన్నారు, ఈ రోజు ఇప్పుడు 2 గంటల మధ్యాహ్నం డిశ్చార్జ్. మరి ఈ పరిస్థితి ఎన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ జరుగుతాయి? సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఇంకా చెప్పారు జోగులాంబ గద్వాల్లో కూడా జరిగింది. 65 పిల్లలకి సివియర్ ఫుడ్ పాయిజనింగ్. ఇది ఎందుకంటే అక్కడ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. వంట వాళ్ళని పెట్టుకుంటారు, వంట వాళ్ళు చేసేది ఎవరు అని వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారు? పురుగులున్న బియ్యం తింటారండి పిల్లలు. ఒకసారి ఆ పురుగులున్న బియ్యం అంతా కట్టల్లో పెట్టుకొని ధర్నా చేయడం ఉంటుందని హాస్టల్ కొద్ది రోజుల క్రితం మనం చూసాం. దాని నుంచి కూడా మనం తెలియదు, ఒక లెసన్ నేర్చుకోకపోతే, ఒక గుణపాఠం నేర్చుకోకపోతే ఇక గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుందంటే ప్రభుత్వం కూడా దీంట్లో నిర్లక్ష్యంగా ఉంది. ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు. రేషన్ చెక్ చేసేది ఎవరు? వన్ డే వాళ్ళ గురించి చెక్ చేసేది ఎవరు? అలాంటి ప్రిన్సిపల్స్ ని, అలాంటి వార్డెన్స్ ని పెట్టి జీతాలు ఇవ్వడం ఎందుకు అంటారు? పర్యవేక్షణ లేకుండా ఎందుకు ఈ హాస్టల్స్ అంటే? పిల్లలు ఆరోగ్యం బాగుండకపోతే, పోషక ఆహారం లేకపోతే, కల్తీ తిండి ఇలాంటిది తినిపిస్తే వాళ్ళ బ్రతుకులు ఏం కాదు, ఆరోగ్యం ఏం కాదు, ఏం చదువుకొని పైకి వస్తారు. చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ బెడ్స్ లో కూడా కొన్ని చోట నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అయితే మనం చెప్పచ్చు. టేస్టింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా వాళ్ళు చేయాల్సింది. దీంట్లో తప్పనిసరిగా మనము ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా కూడా వాళ్ళ మీద, హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని ఉంటుంది. కొన్ని చోట్ల మాకు వినిపిస్తుంది ఏంటంటే ఈ ఒక బెడ్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టి మనం చూస్తున్నాం కూడా, ఒక్కొక్కసారి పిక్చర్స్ వస్తాయి, ఒకసారి రావు. బెడ్స్ సరిపోక ఒకే బెడ్ ఇద్దరు ఉంటారు. అవి ఇప్పుడు నడుస్తూ ఉంటాయి. ఒక పక్కన ఒక బెడ్, ఒక పేషెంట్ ఇంకో పక్క అదే బెడ్ లో ఉంటారు. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో మనం మీడియాలో కూడా చూడడం సార్. మరి ఇవన్నీ జరగకుండా ఒక సిద్దిపేట హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ చేసుకొని 300 బెడ్ హాస్పిటల్ చేసుకున్నామని సంతోషిస్తే కాదు.
అన్ని హాస్పిటల్స్ లో కూడా ఎక్కడ అవసరమో బెడ్స్ కూడా పెంచాల్సిన అవసరం. ఉప్పు, పప్పు, నూనె, డీజిల్, పెట్రోల్ అన్ని బాగా వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో పేదజనానికి తిండి కూడా లేకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలంతా హాస్టల్నే పెడతారు. మరి అలాంటిది ఈ రోజు కూడా పావర్టీ బిలో పావర్టీ మన దగ్గర 40%. మరి వీళ్ళ పిల్లలు కూలీ నాలి చేసి బతికే వాళ్ళ పిల్లలు హాస్టల్స్ వచ్చి చదువుకోవాలి, మంచి వాళ్ళకి భవిష్యత్తు ఉండాలనే ఒక కోరికతో పేరెంట్స్ చేసినప్పుడు మరి వాళ్ళకి ఇలాంటివి జరిగిపోతా ఉంటే ఎంత ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. మీడియాని కూడా అసలు బయటికి రానికుండా చేసిన సిద్దిపేట కూడా బట్ ఇక్కడ వచ్చేసింది. అందుకని మేము ఆల్రెడీ మా ఎన్ఎస్యుఐ టీం వాళ్ళ ప్రెసిడెంట్ మా వెంకట్, బల్మూర్ వెంకట్, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తున్నారు, అలాగే సిద్దిపేట హాస్పిటల్కి కూడా వెళ్తారు. ఇలాగ మేము ఇది వీళ్ళు సరిదిద్దుకోవాలి, లేదంటే మా యువ నాయకులంతా స్టూడెంట్ లీడర్స్ అంతా కూడా ఎన్ఎస్ఐ ముఖ్యంగా అన్ని హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఒకటి చెకప్ కి పడతాం. మా వాళ్ళంతా వీళ్ళు టోటల్ ఇన్స్పెక్ట్ చేస్తాం. కొన్ని చోట్ల ఇందాక నేను వెంకట్ కూడా మాట్లాడుతాను, బల్మూరు వెంకట్. ఆయన అంటున్నాడు, నాకు కొన్ని హాస్టల్స్ నేను ఇన్స్పెక్ట్ చేయకపోతే మమ్మల్ని రానికి దాపరికం ఏమి మీరు దాస్తున్నారు? ఆరోగ్యాల గురించా, పిల్లలకు పెట్టే న్యూట్రిషన్ గురించా? మధ్యాహ్నం వండింది మురిగిపోయినటువంటి కిందిని తీసి రాత్రి మనం పెడుతున్నారంటే ఎంత అమానుషం! ఇన్ హ్యూమన్ రైట్స్ కింద కూడా దీన్ని తీసుకురావచ్చు. వాళ్ళని అలౌ చేయకపోవడం లేదు, పొరపాటు. స్టూడెంట్స్ కి అక్కడ ఉన్నటువంటి పిల్లల మంచి కోరి మేము వస్తున్నాము, మా వాళ్ళు కూడా దాని కొరకే వస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఇప్పుడు 5 రోజులు అవుతా ఉంటే కూడా దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో ఏమీ తెలియదు. వై నో యాక్షన్? ఇమ్మీడియట్ యాక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఒక్క దగ్గర వాళ్ళని డిస్మిస్ చేసి పడేసినా, సస్పెండ్ చేసి పడేసినా తక్కిన వాళ్ళు కొంచెం బుద్ధిగా పనిచేస్తారు. పర్యవేక్షణ అనేది పెట్టమన్నది. The monitoring system by the government and the hospital and hospital authorities is very, very negligent. అని చెప్తూ మరి పిల్లలని రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం కాబట్టి ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మేము కూడా మాట్లాడుతూ, లేదంటే యాక్చువల్ ప్లానింగ్ నడుస్తుంది, అన్ని హాస్టల్స్ చూపి రావాలి. అదే నేను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.